హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సైకో హస్బెండ్ పార్ట్ 18. రచయిత అంజనా గారు. రిషి బలంగా డోర్ని తన్నడంతో అది వీరికి కింద పడిపోతుంది. రిషి ఫాస్ట్గా రూమ్లోకి వచ్చి చూసేసరికి అక్కడంతా చెదరైన వస్తువులు తప్ప శ్రావణి తనకి కనిపించదు. శ్రావణి బాల్కనీలో ఉందేమో అని వెళ్ళి చూసిన రిషికి అక్కడ కూడా శ్రావణి కనిపించకపోవడంతో వాష్రూమ్లో ఉందేమో అనుకుని డోర్ కొంచెం నెట్టగానే అది ఓపెన్ అవుతుంది. వాష్రూమ్లో కూడా శ్రావణి లేకపోవడంతో తన ఇల్లు మొత్తం వెతికిన తనకి శ్రావణి ఎక్కడా కనిపించక పిచ్చివాడిలా సోఫాలో కూర్చొని ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ రిషి మొబైల్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హలో అని వణుకుతున్న గొంతుతో రిషి మాట్లాడుతూ ఉంటే అవతల వైపు రిషి గొంతు విన్న అతను క్రూరంగా నవ్వుతూ ఏమయ్యింది, భయంగా ఉందా, శ్రావణి ఎక్కడ కనిపించలేదా అని అడుగుతాడు. రేయ్, అసలు ఎవర్రా నువ్వు, తను ఎక్కడికి తీసుకొని వెళ్ళావు, తనకేమైనా అయ్యిందంటే అని రిషి అంటుంటే కూల్ డౌన్, ఎందుకు ఓతగా అరుస్తున్నావు, నువ్వు ఎంత అరిచినా శ్రావణి నా దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండదు, తను నా దగ్గరే ఉంటుంది. అలాగే మా పెళ్ళికి నిన్ను ఇన్వైట్ చేస్తా, అప్పుడు వచ్చి తిని వెళ్ళు అని అతను కాల్ కట్ చేస్తాడు. రిషి కట్ అయిన ఫోన్ సౌండ్ వినిపించకపోవడంతో రే ప్లీజ్ తను ఎక్కడి ఉందో చెప్పవా, నీ కాళ్ళు పట్టుకుంటాను, తనని నాకు ఇచ్చేరా, తను లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను అని రిషి ఎంత మాట్లాడుతున్నా అవతల వైపు ఎటువంటి సౌండ్ లేకపోవడంతో రిషి ఫోన్ చూసేసరికి అది కట్ అయి ఉంటుంది. రిషి అసహనంగా తన తలలో చేతి వెళ్ళి దూర్చి పెద్దగా శ్రావణి అని అరుస్తాడు. ఒక చీకటి గదిలో బెడ్ మీద మత్తుమందు ప్రభావంతో నిద్రపోతున్న శ్రావణి మధ్యలో రిషి అరిచిన అరుపులు కలవలం రేపుతూ ఉంటే అది నిజమో కలవు అర్థం కాక భయంగా కళ్ళు తెరుస్తుంది. శ్రావణి కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి అక్కడంతా చీకటిగా అనిపించి ఎవరైనా ఉన్నారా అని శ్రావణి పెద్దగా అరుస్తుంది. అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ అయి తన ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి శ్రావణి ఆశ్చర్యంగా అలాగే నోరు తెరిచి చూస్తూ ఉండిపోతుంది. అతను శ్రావణి దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకుని మీదకి లాక్కోవడంతో శ్రావణి భయంగా అతన్ని చూసి ప్లీజ్ నన్ను వదిలేయండి అని దూరం నెడుతున్నా అతను వినిపించుకోకపోవడంతో శ్రావణి విసురుగా అతనిని నెట్టి కింద కూర్చొని మోకాళ్ళలో తల దూర్చేస్తుంది. అతను కూడా శ్రావణి పక్కనే కూర్చొని వాడి దగ్గర డబ్బు ఉందనే కదా వాడి వెంట పడ్డావు, ఇప్పుడు ఇదే డబ్బు నా దగ్గర కూడా ఉంది, మరి ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందామా అని అతను అడుగుతుంటే శ్రావణి భయంగా వణికిపోతూ తన 2 చేతులు ఎత్తి దండం పెట్టి ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అని ఏడుస్తుండే అతను స్మైల్తో శ్రావణి వైపు చూసి నేను రిషి గారినిలాగా నీ మీద పెత్తనం చెలాయించాలి అని అనుకోవట్లేదు, నీకు నేనంటే ఇష్టం కలిగినప్పుడే మన పెళ్లి జరుగుతుంది, అలాగే నీ మెడలో కట్టిన ఈ తాళికి విలువలేదు అని శ్రావణి మంగళసూత్రాలని బయటకు లాగే వాటిని గుప్పెట బిగిస్తాడు. అప్పటి వరకు భయంగా వణికిపోతున్న శ్రావణి ఆ మంగళసూత్రాల్ని అతని పిడికిల నుంచి విడిపించుకోవడానికి పట్టరాని కోపంతో వదలండి అని పెద్దగా అరుస్తుంది. తన అరుపు మొత్తం ప్రతిధ్వనిస్తుంటే కానీ అతను మాత్రం శ్రావణి వైపే రెప్ప కొట్టకుండా చూస్తూ ఏంటి బంగారం, వాడు అంత టార్చర్ చేసినా నువ్వు వాడి కట్టిన తాళికి విలువిస్తున్నావా, అయినా ఒకటి చెప్పు, నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా హృదయానికి రాణిని చెయ్యాలి అనుకున్నా, కానీ నువ్వు వాడిని కోరుకుని పని మనుషుల వాడి దగ్గర బ్రతుకుతున్నావు, అలాంటి వాడి దగ్గర నువ్వు ఉండటం అవసరమా చెప్పు అని అతను అంటుండే శ్రావణి కోపంగా అతడి చేతిలో ఉన్న మంగళసూత్రాలని లాక్కుంటుంది. ఇదే ఇదే బంగారం నేను కోరుకుంటుంది, ఈ ప్రేమే నాకు దక్కాలి, నీ ప్రేమ స్వార్థం లేకుండా ఉంటుంది, నీ నిర్మోనుష్యమైన ప్రేమకి నేను రాజును కావాలి, అంతేకాని వాడి నీ దరిదాపుల్లో కూడా రావడం నాకు ఇష్టం లేదు, అందుకే వాడి నుంచి నిన్ను దూరంగా తీసుకొచ్చేశాను, నీ మనసు మార్చుకున్నప్పుడే మన పెళ్లి జరుగుతుంది అని అతను శ్రావణి నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రావణి తన నుదుటి మీద తుడుచుకొని ఎంత తుడిచినా చిరాకు పుట్టడంతో అక్కడ వాష్రూమ్ ఎక్కడైనా ఉందేమో అని చుట్టూ చూస్తున్న శ్రావణికి వాష్రూమ్ కనిపించి ఆ రూమ్లోకి వెళ్ళి తన ఫేస్ని సబ్బుతో కడుక్కుంటుంది. అతను కిందకి వెళ్ళినట్టే వెళ్ళి
శ్రావణి కోసం ఫుడ్ తీసుకుని మళ్ళీ రూమ్లోకి వస్తాడు. అప్పటికే శ్రావణి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి తన ఫేస్ని చున్నీతో తుడుచుకుంటుంది. మళ్ళీ వచ్చిన అతన్ని భయం ఉన్నా కూడా పైకి విసుగ్గా చూస్తూ, ఎందుకు వచ్చావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి? ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి పంపించేయి. నాకు నీతో ఉండడం ఇష్టం లేదు. నీకు కాలేజ్ డ్రెస్లోనే చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని. అయినా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని తను ధైర్యం తెచ్చుకొని అడుగుతుంది. ఏంటి బంగారం, నా మీద నీకు నోరు లెగుస్తుంది? నీ ధైర్యం ఏంటి? వాడేనా? అయినా నేను వాడిని చంపడానికి ఆ మైథిలిని పంపించాను. కానీ అది ఒక దత్తమ్మ. దానికి ఫోన్లో మాట్లాడటం, అబ్బాయిలతో తిరగడం తప్ప రెండో పని చేత కాదు. అందుకే దాన్ని లేపేశా అని అతను చాలా సింపుల్గా చెప్పాడు. అతని మాటలకు శ్రావణి తన నోటి మీద చెయ్యి వేసుకొని, అంటే నువ్వు మైథిలిని అని తడబడుతూనే అడుగుతుంది. యా బంగారం, కోర్స్ నీకోసం ఆ మాత్రం చెయ్యలేనా అని అతను యాటిట్యూడ్గా అంటుంటే అక్కడ టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ కనిపించడంతో విసురుగా అతని మీదకి శ్రావణి విసిరేస్తుంది. అతను దాని నుంచి తప్పించుకొని శ్రావణి దగ్గరకు వేగంగా అడుగులు వేసి ఫుడ్ని టేబుల్ మీద పెట్టి శ్రావణి చెంప మీద ఈడ్చిపెట్టి కొడతాడు. శ్రావణి భయంగా కింద పడిపోతే అతను తన చెయ్యి పట్టుకొని పైకి లేపి, ఎందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? ఒకసారి చెప్తే అర్థం కాదా? నిన్ను అసలు కొట్టకూడదు అనుకున్నా, కానీ ప్రతిసారి నిన్ను కొట్టేలా చేయించుకుంటారు ఎందుకు అని అతని కళ్ళల్లో శ్రావణికి ప్రేమ కనిపిస్తున్నా అంతకంటే ఎక్కువ బాధ దాన్ని కొట్టినందుకు అతని మనసు ఎంతగానో బాధపడుతుంది. ప్లీజ్ సీనియర్ సార్, నన్ను వదిలేయండి. నేను రిషి దగ్గరికి వెళ్ళిపోతాను. నాకు వాడంటే ఇష్టం. వాడు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. వాడు నా విషయంలో ఎన్ని చేసినా నా సంతోషం వాడితోనే ముడిపడి ఉంది. వాడు తప్పు తెలుసుకున్నాడు. ప్లీజ్ సీనియర్ సార్, నన్ను రిషి దగ్గరికి పంపించేయండి అని దీనంగా అడుగుతుంది. శ్రావణి మాటలకు అతనికి పిచ్చి కోపం వస్తున్నా వాడి దగ్గరికే కాదే, వాడినే ఈ భూమి మీద లేకుండా చేస్తాను. అప్పుడు నువ్వు శాశ్వతంగా నా దగ్గరే ఉంటావు. అందుకే వాడిని చంపేయాలనుకుంటున్నా. వాడిని చంపేశాక ఆ గుడ్ న్యూస్ నీకు చెప్పి అప్పుడే మన పెళ్ళికి ముహూర్తం పెడతాను అని అతను కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రావణి భయంగా అక్కడే ఉండిపోయి రిషిని ఏమైనా చేస్తాడేమో అని శ్రావణి భయంగా ఆలోచిస్తూ అసలు తను అక్కడికి ఎలా వచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుంటుంది. ఆఫీస్కి వెళ్ళిన రిషి ఇంకా ఇంటికి రాకపోవటంతో శ్రావణి అసలు ఎందుకు రిషి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని తన ఆలోచనల టైం గడుపుతున్న టైంకి ఎవరో కాలింగ్ బెల్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఆ టైం అప్పటికే చాలా అవ్వటంతో రిషి వచ్చాడేమో అని డోర్ ఓపెన్ చేయడానికి వచ్చిన శ్రావణి తను ఓపెన్ చెయ్యకముందే డోర్ ఓపెన్ అవ్వడం చూసి భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది. శ్రావణి ఎదురుగా వచ్చిన అతను ఏమయ్యింది, ఎందుకు భయపడుతున్నావు అని అడిగితే అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ సీనియర్ సార్ మీరా అని అంటుంది. ఓ పర్లేదే, నన్ను గుర్తుపట్టావు. నీకు నేను గుర్తున్నానన్నమాట. మరి ఎందుకు నన్ను కాదు అని వాడిని పెళ్లి చేసుకున్నావు అని అతను కోపాన్ని అణుచుకుంటూ చాలా నెమ్మదిగా అడుగుతాడు. శ్రావణి భయంగా అది కాదు సార్, మేము అది అని ఏదో చెప్పబోతూ ఉంటే నాకు తెలుసు శ్రావణి, రిషి నిన్ను ఎలా చూసుకుంటున్నాడో కూడా నాకు తెలుసు. అందుకే ఇక్కడి నుంచి నిన్ను తీసుకుని వెళ్ళడానికే వచ్చాను అని అతను చెప్తాడు. శ్రావణి భయంగా లేదు సార్, నేను మీతో రాను అని అక్కడి నుంచి వెళ్ళి పరిగెడుతూ ఉండగా ఎదురుగా ఉన్న టేబుల్కి తగిలి కింద పడబోయే టైంకి అతను తనని పడకుండా పట్టుకుంటాడు. శ్రావణి అసహ్యంగా అతనికి దూరంగా నెట్టి తన రూమ్లోకి వెళ్ళి బ్లాక్ చేసుకుంటుంది. అతను కోపంగా అక్కడ ఉన్న వస్తువులన్నీ పగలగొట్టి రూమ్ డోర్ ఓపెన్ చేస్తావా లేదా అని అతను అరుస్తున్నా శ్రావణి భయంగా బాల్కనీలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బాల్కనీలో ఒక మూలన కూర్చొని నిలబడుతుంది.
అతను ఎంతలా డోర్ కొడుతున్నా శ్రావణి తీయకపోవటంతో అతనికి ఏదో అనుమానం వచ్చి వేరే రూమ్ నుంచి బాల్కనీలోకి వెళ్ళి చూసేసరికి శ్రావణి ఒక మూలన కూర్చొని వణుకుతూ కనిపిస్తుంది. అది చూసిన అతని పెదవుల్లో ఏవెల్ స్మైల్ రాగా శ్రావణి వెనుకగా వెళ్ళి నిలబడి తను తెచ్చిన మత్తు మందుని కర్చీఫ్కి స్ప్రేడ్ చేసి శ్రావణి వెనుకగా వెళ్ళి తన ముక్కు దగ్గర పెట్టి అదిమి పెడతాడు. శ్రావణి ఆ స్మెల్కి స్పృహ తప్పి పడిపోతే తనని భుజం మీద వేసుకొని వచ్చిన రూమ్లో నుంచే శ్రావణిని తీసుకొని వెళ్ళిపోతాడు. జరిగింది గుర్తు చేసుకున్న శ్రావణి భయంగా అనిపించి అలాగే ఏడుస్తూ నిదానంగా నిద్రలోకి జారుకుంటుంది. ఫ్రెండ్స్, నా వాయిస్ విని భయపడకండి. కొంచెం కోల్డ్ చేసింది. మీకు ఇవ్వాలి కాబట్టి ఇబ్బంది పడి అయినా చేస్తున్నాను. అసలు కోల్డ్, గొంతు నొప్పి అన్నీ వస్తున్నాయి. వాయిస్ విని భయపడకండి. అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అబ్బా. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు బూస్టప్ అవుతుంది. రిషి శ్రావణిని ఎవరు తీసుకుని వెళ్ళారో తెలియక అసలు తను ఎప్పుడు ఎలా ఉందో అని ఆలోచిస్తూ కార్ కీస్ తీసుకొని తన కోసం ప్రతి చోట వెతుకుతూనే ఉంటాడు. తనని అన్న మాటలు, శ్రావణి బాధ పెట్టిన క్షణాలు పదే పదే రిషి కళ్ళ ముందు మెదలటంతో తన మీద తనకే అసహ్యం పుడుతుంటే అసలు ఇప్పుడు శ్రావణి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని రోడ్డు మీద పిచ్చి కుక్క తిరిగినట్టు తన కోసం తిరుగుతూనే ఉంటాడు. అలా శ్రావణి కోసం రోడ్ల మీద వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఫోన్లో చెప్పిన అతను తనని ఎక్కడ దాచిపెట్టాడో తెలియక ఒక లోన్లీ ప్లేస్లో కారు పార్కు చేసి అసలు ఏమయ్యింది, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు వాడు ఎవడు అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. శంకర్ గారు రిషికి కాల్ చేసి ఒకసారి శ్రావణికి ఫోన్ ఇవ్వరా, మాట్లాడాలని ఉంది అని అంటుంటే రిషికి శంకర్ గారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నాన్న తను అని చెప్పలేక వస్తున్న కన్నీళ్లకు అడ్డుకోలేక తన బాధని తన తండ్రితో ఆయన చెప్పుకోవాలి అని నాన్న మీరు ఎక్కడ ఉన్నారు, ఒకసారి మమ్మల్ని కలవచ్చు అని దీనంగా అడుగుతున్న కొడుకు గొంతులోని బాధని ఇట్టే గుర్తుపట్టిన శంకర్ గారు నేను ఆఫీస్లో ఉన్నా అని చెప్పడంతో రిషి కార్ స్టార్ట్ చేసి శంకర్ గారు ఆఫీస్ వైపు పరుగులు పెట్టేస్తాడు. తన తండ్రి ఆఫీస్ ముందు కారు ఆపి ఫాస్ట్గా ఆయన రూమ్లోకి వెళ్ళి డాడ్ అని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ తండ్రిని హత్తుకుంటాడు. శంకర్ గారు ఏదో గెస్ చేసి ఏమయ్యింది, ఎందుకురా ఇలా బాధపడుతున్నావు, అసలు ఏం జరిగింది, శ్రావణి ఎక్కడా అని అంటుంటే రిషి భయంగా అనిపించి తనని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. శంకర్ గారు రిషిని దూరం జరిపి మళ్ళీ ఇదో కొత్త డ్రామా ప్లే చేస్తున్నావా రిషి అని శంకర్ గారు కోపంగా అరిచేసరికి లేదు నాన్న అని రిషి అమాయకంగా చెప్తాడు. కొడుకు మొహం చూసిన శంకర్ గారు తను ఎప్పటి నుంచో బాధలో ఉన్నాడు అని అర్థం చేసుకొని సరే కూర్చో, వాటర్ తాగు అని ఫోన్ తీసుకొని ఒక అతనికి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. మేడం ఫోటో ఉంటే సెండ్ చేయండి అని అతను కాల్ చెప్పేసరికి లేదు ఇక్కడికి రా, నీతో మాట్లాడాలి అని శంకర్ గారు కాల్ కట్ చేస్తారు. స్వప్న అయోమయంగా అర్జున్ వైపు చూస్తూ ఉండిపోతుంది. లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్న అర్జున్ నాకు జ్యూస్ కావాలి అని అడగటంతో అప్పటి వరకు స్వప్న అక్కడే స్టాచ్యూలా నిలబడి ఉంటుంది. అర్జున్ మాటలకు తేరుకొని 10 మినిట్స్ ఆగు, ఫ్రెష్ అయి వచ్చి జ్యూస్ తీస్తాను, అలాగే నువ్వు కూడా ఫ్రెష్ అప్ అవ్వు, హాస్పిటల్ నుంచి వచ్చాం కదా అని స్వప్న అంటుంటే అర్జున్ ఓకే అని వాష్రూమ్ ఎక్కడ అని స్వప్న వెనకే నేరుగా తన రూమ్లోకి వెళ్తాడు. స్వప్న తన రూమ్లోకి అర్జున్ రావడం చూసి కోపంగా అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ అమాయకంగా మొహం పెట్టి ఇప్పుడు ఎందుకు నా వైపు అంత కోపంగా చూస్తున్నావు, నేనేం చేశాను అని అలా చూస్తున్నావు అని చిన్న పిల్లాడిలా అడుగుతాడు. స్వప్నకి తనకి వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ బుద్ధి లేదా ఇలా నా వెనకే నా రూమ్లోకి రావడానికి, అయినా ఎందుకు నా వెనకే వచ్చావు, నిన్ను హాల్లో కూర్చోమని చెప్పాను కదా, మరి ఎందుకు వచ్చావు అని స్వప్న అర్జున్ మీద అరిచేసరికి
అర్జున్ కోపంగా స్వప్న చెయ్యి పట్టుకొని మీదకి లాక్కొని, ఏంటి నా మీద అరుస్తున్నావు? ఇంకోసారి నా మీద అరిచావంటే నేనేం చేస్తానో కూడా తెలియదు అని స్వప్న బుగ్గ మీద ముద్దు పెడతాడు. స్వప్న కోపంగా, అబ్బా ఈ మెంటలోడు నాకు ఎక్కడ తగిలాడు రాబో, ప్రతిసారి ఎంత దూరం పెడుతున్నా జిడ్డులా నాకు అతుక్కుంటున్నాడు అని తల కొట్టుకుని, ముందు దూరం జరుగు, ఊరికే నా మీదకి రాకు, అర్థమవుతుందా అని స్వప్న అరుస్తున్నా అర్జున్ తన మాటలు ఏమీ పట్టించుకోకుండా ఇంకా తనని అదుముకుంటూ ఈసారి స్వప్న కళ్ళల్లోకి చూస్తూ, నేను నిన్ను ముద్దు పెట్టుకుంటా అని అమాయకంగా చెప్తాడు. స్వప్న తేరుకునే లోపే అర్జున్ తన పెదవులను అందుకుంటాడు. ఈసారి హాల్లో అర్జున్ కనిపించకపోయేసరికి అజయ్కి టెన్షన్గా అనిపించి ఎక్కడికైనా వెళ్ళాడేమో అని కంగారుగా ఫ్లాట్ మొత్తం వెతికి స్వప్నకి చెప్తే సరిపోతుంది కదా అని తన రూమ్లోకి వచ్చి చూసి అలాగే బిగుసుకుపోతాడు. కావ్య ఏదైనా వంట చేద్దామని హాస్పిటల్ నుంచి వచ్చి చిరాగ్గా అనిపిస్తుంది అని ఫ్రెష్ అయ్యి వచ్చి వంట చేయడానికి కిచెన్లోకి వెళ్తుండే అజయ్ రూమ్ బయట నిలబడి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఉండేసరికి ఏమైంది వీడికి ఇలా నిలబడి చూస్తున్నాడు అని కంగారుగా అజయ్ దగ్గరికి వెళ్ళి, అజయ్ ఏమైంది నీకు, ఎందుకు అలా నిలబడ్డావు అని అడుగుతూ తన ముందు జరిగేది చూసి, దీనికే ఇలా ఉన్నావా, ఇలాంటి సీన్స్ నాకు అలవాటైపోయాయిలే, కానీ ముందు కదలవయ్యా అని అజయ్ని నెడుతుంది. కావ్య అజయ్ని నెట్టేసరికి ఈ లోకంలోకి వచ్చి ఏం జరుగుతుందో చూస్తున్నావా, ఇదేంటి ఇలా జరుగుతుంది స్వప్నకి, ఇలాంటివి అస్సలు నచ్చవు కదా, మరి ఏంటి అని అజయ్ అడుగుతుంటే ఇప్పుడు జరిగేదో చూడు అని కావ్య అజయ్ ఫేస్ని అటువైపు తిప్పుతుంది. అర్జున్ ఎంతకీ తనని వదలకపోవడంతో స్వప్న తన బలాన్నంతా ఉపయోగించి అర్జున్ని పక్కకు తోసి, అసలు బుద్ధుందా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని అర్జున్ చెంప మీద కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. అర్జున్ ఆ చేతిని పట్టుకొని చిరు ముద్దు ఇచ్చి, ఎంత బాగుందో తెలుసా, చాలా మెత్తగా ఉంది నీ చెయ్యి, నన్నే కొడితే కందిపోతుంది కదా అని అర్జున్ అమాయకంగా చెప్పేసరికి స్వప్నకి ఉన్న ఫీజులు అన్నీ ఎగిరిపోతాయి. ఇటువైపు చూస్తున్న అజయ్ ఇంకా కావ్యకి కూడా అలాగే ఉంటే అజయ్ ఆశ్చర్యంగా నోరు తెరిచి కావ్య వైపు చూసి, ఏంటి ఇతను ఇంత ఫాస్ట్గా ఉన్నాడు అని అజయ్ అంటాడు. కావ్య ఒక నిట్టూర్పు విడిచి, దానికి నేను ముందే చెప్పా, లేనిపోని తలనొప్పులు మనకి ఎందుకే అని, అది వింటే కదా వీడిని తగిలించుకుంది అని కావ్య అంటుంటే అజయ్ ఏదో గుర్తుకు వచ్చి, చెప్పడం మర్చిపోయా, ఇతన్ని ఎక్కడో చూశాను అని చెప్తున్నాను కదా, ఎవరో నాకు తెలిసే అని అజయ్ అంటుంటే, ఎవర్రా అని కావ్య అడిగే అంతలో రూమ్లో వచ్చిన సౌండ్కి ఇద్దరు అటువైపు తిరిగి ఆశ్చర్యపోతారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే హైప్ ఇచ్చి పాయింట్స్ ఇచ్చి మీ సపోర్ట్ నాకు అందించండి.